ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ధనం బాగా కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు కొద్దిగా శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ వాతావరణం ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుందని చెబుతారు. ఇది ఇంట్లోని వారందరికీ శక్తిని అదృష్టాన్ని ఇస్తుందని కూడా కొందరు నమ్ముతారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే మనీ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో దాన్ని ఉంచాలట. అప్పుడే మనకు తగిన ఫలితం లభిస్తుందట. ఇంతకీ అసలు మనీ ప్లాంట్ను ఇంట్లో ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందామా? మనీ ప్లాంట్ను ఇంట్లో ఈశాన్య దిశలో అంటే ఉత్తర తూర్పు మధ్యన ఉంచరాదు. ఇలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది. ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం కూడా బాగోదు. ఈశాన్యం బరువు ఉండాలనే పేరిట పలువురు పూల కుండీను అటువైపు పెట్టడం చేస్తుంటారు. ఇంటిలో ఏదైనా కుండీలో లేదా బాటిల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ను పెట్టుకోవాలి. దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మనీ ప్లాంట్కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాలి. ఇలా చేస్తే ఇంటి పరిసరాలు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఆవహిస్తుంది. ఎండిపోయిన పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకుంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇంట్లో ఆగ్నేయ దిశలో అంటే తూర్పు దక్షిణ మధ్యన మనీ ప్లాంట్ను ఉంచాలి. ఇది వినాయకుడికి ఇష్టమైన దిశ. ఈ క్రమంలో ఆ దిశలో ప్లాంట్ను ఉంచితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇంట్లోని వారందరికీ శుభం కలుగుతుంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.